కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలంగా చేనేత రంగం మరింత సంక్షోభంలోకి నెట్టబడిందని సిపిఎం పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ అన్నారు. లావేరు పర్యటనలో భాగంగా చేనేత కార్మికుల స్థితిగతులని వారు పరిశీలించారు. చేనేత కార్మికుల సమస్యలపై ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులకి జీవిత బీమా ద్వారా వచ్చిన స్కాలర్షిప్ సౌకర్యాన్ని, అదేవిధంగా ప్రమాద బీమాని, ఆరోగ్య బీమాని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 20% జీఎస్టీని చేనేతపై విధించడం వలన మగ్గాలు మూతపడ్డాయని సిపిఎం, సిఐటియు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.